9వ వచనం నుంచి. మరియు మోషే యాజకులైన లేవీయులను ఇజ్రాయేలీలందరితో ఇట్లనేది, ఇజ్రాయేలీలారా మీరు ఊరకొని ఆలకించండి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనం అయితిరి గనక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎందుకు గైకొనాలంటున్నాడు? ఇజ్రాయేలీలందరితో చెప్తున్నాడు. మోషే యాజకులైన లేవీయులు ఇజ్రాయేలీలందరితో అన్నారు. ఏమంటున్నారు? ఇజ్రాయేలీలారా మీరు ఊరకొని ఆలకించండి, మౌనంగా ఆలకించండి. మీరు అంటే దేవుడు చెప్పే మాటలు ఏమంటున్నాడు అక్కడ? నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైపోయారు. ఏమైపోయారు? స్వకీయ జనము, స్వజనము, స్వంత జనము, ఆయన బిడ్డలు అయిపోయారు. ఇంకా ఆయన సొత్తైన ప్రజలు మీరు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మీ తల్లి ఎవరు? మీ తండ్రి ఎవరు? మీ దేవుడెవరు? అన్నీ ఆయనే. తల్లి తండ్రి అన్నీ కూడా ఆయనే. ఇప్పుడు నుంచి మీరు ఆయన సొత్తు. కాబట్టి ఆయన చెప్పిన మాటే వినాలి. ఏం చేయాలి? ఇప్పటి నుంచి ఎవరి మాట వినాలి? మీరు లోకం మాట వినొద్దు ఇంకా. ఎందుకంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకించి ఎవరు సొత్తుగా చేసుకున్నాడు? ఇప్పుడు లోకం మాట వినడానికి మనం లోకం సొత్తా? లోకం మనకు దీవెనిస్తుందా? లోకం మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందా? ఎవరు తీసుకెళ్తారు? కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి కదా. మరి ఈ శరీర కార్యాలపైన కూడా దేవుడు మనకి జయమివ్వడానికి ఈ యేసు ప్రభు శిలువ మరణానికి ముందు మన శరీరం ఎలా ఉందంట? పాప శరీర ఆకారంతో ఉందంట, పరిశుద్ధమైన ఆకారంతో లేదు. దేవుడు తన రూపంలో తన పోలికలు వచ్చి మనల్ని చేసుకుంటే మన శరీరాన్ని మనం ఏ రూపంలోనికి మార్చేసుకున్నాం? పాప శరీర ఆకారంగా మారిపోయింది. ఇప్పుడు ఆ పాప శరీర ఆకారము నుండి మనల్ని పరిశుద్ధమైన ఆకారముగా నీతిమంతులనుగా చేసింది ఏది? యేసే శిలువ రక్తం కదా. ఇప్పుడు మరి ఎవరి మాట వినాలి మనం? అవునా? ఈ పాప శరీరము నుండి మనకి విడుదలను దయచేసి ఒక పరిశుద్ధమైన దేహాన్ని పరిశుద్ధంగా జీవించడానికి మనకి ఒక అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఎందుకంటే ఆయన సొత్తైన ప్రజలం. ఆయన శిలువలో మన కొరకు చనిపోవడం ద్వారా, మనం ఆయన రక్తంలో కడగబడడం ద్వారా మనం ఆయన సొత్తైన ప్రజగా మారిపోయాము. కాబట్టి ఇప్పుడు ఆ లోకము నుండి వేరైపోయాం, శరీరము నుండి శరీర కార్యాల నుండి మనం వేరైపోయాం. కాబట్టి ఇప్పుడు ఎవరి మాట వినాలి? మనము మన కొరకు శిలువలో రక్తము కార్చిన యేసయ్య మాట వినాలి. ఈ పాప శరీరము నుండి మనకి విడుదల దయచేసి నరక శిక్ష నుండి మనల్ని తప్పించి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నీతిగా బ్రతకడానికి కారణమైన యేసయ్య మాటే మనం వినాలి. ఎవరి మాట వినాలి చెప్పండి? యేసయ్య మాటే వినాలి. ఇవన్నీ చెప్పుకుంటాం బానే, బయటికి వెళ్ళి ఎవరి మాట వింటాం? శరీరం మాట వింటాం, లోకం మాట వింటాం, అందరి మాటలు. యేసయ్య మాట తప్ప అందరి వింటాం. ఏం వింటాం చెప్పండి? యేసయ్య మాట తప్ప అందరి వింటాం. కానీ చూడండి ఇక్కడ, ఎందుకంటే దేవుని సొత్తైన ప్రజలం మనం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత బాధ వేస్తుంది మనకి. మరి యేసయ్య మాట వినకపోతే యేసయ్యకి ఎంత బాధ కలగాలి? మరి మీరు ఇంకా ప్రాణం పెట్టలే మీ పిల్లల కొరకు, కానీ ఆయన ప్రాణం పెట్టాడు మనందరి కొరకు. ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దేవదూతల ఆ ఘనతను విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి ఒక మనుషుల్లాగా ఈ లోకానికి వచ్చి ఆకలి దప్పిక అన్నీ అనుభవించి మరి ఆ యొక్క సిలువలో ఆ యొక్క ఘోర శ్రమలను అనుభవించి మరి మన కొరకు ఇంత సిలువ త్యాగం చేస్తే మళ్ళీ పేరుకేమో మేము ఆయన పిల్లలం. మాట వినేది ఎవరిది? లోకము మాట, శరీరము మాట, మన సొంత జ్ఞానము, సొంత నీతి పైన మరి మనము ఆధారపడేవారు. అందుకనే ఆయన స్వజనము కాబట్టి ఆయన మాట వినాలి. ఏ అధికారంతో దేవుడు చెప్తున్నాడు నా మాట వినాలని? నువ్వు నా సొత్తు, నేను విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నా, నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నా. నా మాట వింటే నువ్వు దీవించబడతావు, నా మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి నా మాట విని ఈ ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి. ఏ అధికారంతో దేవుడు చెప్తున్నాడంటే మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఆయన సొత్తైన ప్రజలముగా ఉన్నాం, ఆయన స్వకీయమైన జనం, స్వజనముగా మరి మనం ఉన్నాం. కాబట్టి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొనాలి. లోకంలో ఉండిపోయినట్లయితే మనకి ఈ ఆజ్ఞలు అవసరం లేదు, కట్టడలు అవసరం లేదు, ఆయన మాట వినే పనే లేదు. వాళ్ళని ఎందుకు వినట్లేదు అని అడుగుతావా మనం వెళ్ళి? మిమ్మల్ని మాత్రం ఎందుకు అడుగుతాం చెప్పండి? ఎందుకు చేయటం లేదు, ఎందుకు రావటం లేదు, ఎందుకు ఈ ఆజ్ఞలు తప్పిపోతున్నారు అని ఎందుకు అడుగుతున్నాం, ఎందుకు గద్దిస్తున్నాం? మాకు సరదానా? నువ్వు ఆయన బిడ్డవి, ఆయన మాట వినమ్మా, ఆయన మాట వింటే ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్తున్నాం. మాకు వచ్చేది ఏమీ లేదు ఇందులో.
మాకు వచ్చేది ఏమీ లేదు. ఆయన నా బిడ్డలు ఎలాగైతే దీవించబడాలని దేవుడు కోరుకుంటున్నారో మేము మీకు మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాం. మీరు లోకంలో ఉన్నోళ్ళు కాదు, శరీరంలో ఉన్నోళ్ళు కాదు. ఆ పాప శరీరం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు, లోకం నుండి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన స్వంత జనముగా దేవుడు మిమ్మల్ని చేసుకున్నాడు, మామూలుగా చేసుకోలేదు. శిలువ త్యాగము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆ ఘోర శ్రమలు మనం అనుభవించాల్సింది, వాటన్నిటిని ఆయన అనుభవించి మనల్ని తన ప్రజగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన మాట వినండి. లోకం చెప్తారు, బంధువులు చెప్తారు, శరీరం చెప్తుంది, మన సొంత ఆలోచనలు చెప్తాయి. మన స్వబుద్ధి పైన మనము ఆధారపడకుండా ఆయన మాట విని ఆయన ఆజ్ఞలకి మనము లోబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. ఒకప్పుడు ప్రజగా ఉండకుండా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 10వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ 9వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన అంటే కుక్కర్ తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే అది మాటి మాటికి వెళ్ళిపోద్దంట. అంటే ఇప్పుడు మనం మాటి మాటికి జ్ఞాపకం చేయాలి, మన బ్రతుకులు ఇటువంటివి, దేవుడు మనల్ని తీసుకొచ్చి ఈ సింహాసనం ఇచ్చాడు, ఈ కృప ఇచ్చాడు, ఇంత మన రాజులైన యాజకులుగా మనల్ని చేశాడు, పరిశుద్ధమైన జనాంగంగా మనల్ని చేశాడు అని ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అది ఏం చేస్తూ ఉంటుందని చెప్పండి? సింహాసనం విడిచిపెట్టి తోక ఒప్పుకుంటే ఎక్కడికి వెళ్తుందంట? ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం, పాపంలో ఉన్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ చీకటిలో నుండి, ఆ పాపపు బ్రతుకులో నుండి మనల్ని విడిపించి తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. రాజులనుగా, యాజక సమూహముగా, ఏర్పరచబడిన వంశముగా. గర్వపడాల, మా వంశం గొప్పది, మా కులం గొప్పదని మనం గర్వపడతామే, అది ఈ లోకంలో కులం. ఈ లోకంలో కులాన్ని బట్టి గర్వపడితే అవి బతికి 50-60 ఏళ్ళకి తప్పించి పనికిరాదు. కానీ పరలోకంలో దేన్ని బట్టి అతిశయిస్తాం? ఏర్పరచబడిన వంశం. అంటే ఒక ప్రత్యేకమైన కులం మంది. ఏం కులం చెప్పండి? క్రైస్తవులం. అంతే, క్రైస్తవులం అనేది ఒక కులం మంది. క్రైస్తవుడు దాన్ని బట్టి మనం గర్వించాలా. అందుకే ఎవడైనా నువ్వు క్రైస్తవుడుగా మారినందుకు బాధపడకుండా దాన్ని బట్టి గర్వించండి. ఏదో క్రైస్తవుడు అనే కులం ఈ లోకంలో తక్కువది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద కులం. ఏం చెప్పండి? ఈ లోకంలో ఉన్న అన్ని కులాల కంటే పెద్ద కులం అది. కాబట్టి క్రైస్తవులమైనందుకు మనం గర్వించాలి, కానీ ఈ లోకానుసారమైన కులాలను బట్టి మనం గర్విస్తే దేవుడు నవ్వుకుంటా ఉంటాడు. దేన్ని బట్టి గర్విస్తున్నారు? 4 రోజుల్లో పాడైపోయే కులాన్ని బట్టి గర్విస్తున్నారు, మట్టిలో కలిసిపోయే కులాన్ని బట్టి గర్విస్తున్నారు. ఇది తరతరాలు నిలిచే కులం. ఇది ఏం చెప్పండి? యుగ యుగాలు, తరతరాలు క్రైస్తవులం అనే కులం ఎంతకాలం ఉంటుంది? దేవుడు నిలిచి ఉన్నంతకాలం ఉంటుంది. దేవుడు ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఆయన ఆది అంతం ఆయనే, దానికి అంతం అనేదే లేదు ఆయనకి. కాబట్టి అంతము వరకు నిలిచి ఉండే కులాన్ని బట్టి మనం ఘనంగా అతిశయపడదామా? ఈ లోకంలో 4 రోజులు ఉండిపోయే కులాలను బట్టి అతిశయపడదామా చెప్పండి? అందుకని ఏమంటున్నాడు? ఒకప్పుడు మనము దేవుని ప్రజలం కాదు, ఈ లోకానుసారమైన ప్రజలం. కానీ ఇప్పుడు దేవుని ప్రజలము. ఒకప్పుడు మనం కనికరింపబడలేదు, కానీ ఇప్పుడు కనికరింపబడ్డాం. కాబట్టి మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఈ ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను మనం విసర్జించాలా. ఎందుకంటే మాటి మాటికి మనం క్రైస్తవులమని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సొత్తైన ప్రజలమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపలోకం మనల్ని పిలుస్తూ ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? ఆడ కుక్కలు బోవోమని మొరిగి ఈ సింహాసనం మీద ఉన్న కుక్కను పిలిచినట్టుగా ఆ లోకం పిలుస్తుంది, కులం పిలుస్తుంది, వాళ్ళు పిలుస్తున్నారు, వీళ్ళు పిలుస్తున్నారని మనం మర్చిపోయి ఏం చేయాలా? వాళ్ళ వైపు చూడకుండా పరదేశులము, యాత్రికులమని మనం గుర్తుంచుకొని ఏం చేయాలంట? ఆత్మకు విరోధముగా పోరాడే ఆ పిలిచే వాటిని మనం విసర్జించాలి. వాటి నుండి, ఆ లోకం నుండి దూరం అయిపోవాలి. శరీరాశల నుండి మనం దూరం అయిపోయి ఏ విషయంలో అయితే ఈరోజు లోకం మనల్ని
దుర్మార్గులను దూషిస్తుందో, నువ్వు దేవుని నమ్ముకున్నందుకు ఏ విషయాన్ని బట్టి అయితే లోకం మిమ్మల్ని దూషిస్తుందో, ఏ దూషణకు భయపడి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావో, ఏమంటున్నారు? మీ సత్క్రియలను చూసి దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచినట్లు మంచి ప్రవర్తన గలవారై ఉన్నారు. కొంతకాలమైన తర్వాత మీరు నిజంగా మంచి ప్రవర్తనతో సత్క్రియలతో దేవుని వాక్యానుసారంగా మీరు జీవించుకుంటూ వెళుతుంటే మిమ్మల్ని చూసి నిజంగా వీళ్ళ దేవుడు గొప్పోడే, ఎందుకు నమ్ముకుందో అనుకున్నా కానీ వీళ్ళ దేవుడు చాలా గొప్పోడు అని మనం జీవితాన్ని చూసి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లు మనం జీవించాలా. అంతేగాని వాళ్ళు పిలిచారని కూడా మనం వెళ్ళిపోయినట్లయితే మరి దేవుని సొత్తైన ప్రజగా ఎప్పటికీ కూడా మరి మనము ఉండలేము. అందుకనే చూడండి, ఈ దినమున మరి మనం దేవునికి స్వజనము, ఆయన సొత్తు, మనం ఒక రాజులము, యాజక సమూహము, దేవుని ప్రజలము అని మనం మాటి మాటికి గుర్తుంచుకొని ఈ శరీరమును, లోకమును, వాటి ఆశలను మరి మనము విసర్జించి దేవుడు చెప్పిన మంచి పనులు చేస్తూ దేవుని నామం మహిమపరచబడినట్లుగా జీవించాలి కదా. అటువంటి కృప ప్రభువైన యేసు మనకు దయచేయును గాక. 11వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఏబాలు కొండపైన ఏమేమైతే రాయమన్నారో శాపవచనాలు, అవన్నీ కూడా ఆ యొక్క శాపవచనాలు అక్కడ రాస్తూ ఉన్నారు. అవన్నీ రాసిన అంటే ఆ యొక్క మాటలు వాళ్ళు పలుకుతున్న ప్రతిసారి కూడా మిగిలిన వాళ్ళు ఏమన్నారంటే చెప్పండి, ఆమేనని అనాలంట. 11వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనాలు పలుకుటకే గెరిజిము కొండ ఎక్కాలి. రూబేను, గాదు, ఆషేరు, జబులును, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనాలు పలుకుటకై ఏబాలు కొండ పైన నిలవాలి. అంటే ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళు కదా, 12 మంది పెద్దలు కదా వీళ్ళు, 12 గోత్రాల వాళ్ళు. కాబట్టి అక్కడ ఏం చేశారు, 6గురు ఏ కొండెక్కాలి, ఏబాలు కొండెక్కి శాపవచనాలు చదవాలి. ఏమేమి చేస్తే మనం శాపగ్రస్తులమైతాం, ఏ పనులు చేస్తే మనం శపించబడిన వారమైతాం అని ఒక 6 గోత్రాల వాళ్ళు వెళ్ళి ఏబాలు కొండ పైన శాపవచనాలు చదవాలి. మిగిలిన 6 గోత్రాల వాళ్ళు గెరిజీము కొండ పైన వెళ్ళి ఏం చేయాలి చెప్పండి, అక్కడ దీవెన వచనాలు పలకాలి. గెరిజీము కొండ పైన వెళ్ళి ఏం చేయాలి, దీవెన వచనాలు పలకాలి. ఒక 6 గోత్రాల వాళ్ళు శాపవచనాలు చదువుతారు, ఒక 6 గోత్రాల పెద్దలు వెళ్ళి దీవెన వచనాలు చదవాలి. అవి చదవడం కొరకు మీరు ఆ కొండ పైన నిలబడాలి. అంటే యోర్దాను దాటిన వెంటనే ఈ కొండలు ఉంటాయి. యోర్దాను దాటిన వెంటనే ఈ 2 కొండలు కూడా ఒకదానికి ఎదురుగా ఒకటి ఉంటాయన్నమాట. కాబట్టి ఆ మైదానంలో ప్రజలందరూ ఉంటారు. ఈ గోత్రాల వాళ్ళు ఆ కొండెక్కి, ఈ గోత్రాల వాళ్ళు ఈ కొండెక్కుతారు. వీళ్ళు శాపాలు చదివినప్పుడు ఆమెనంటారు, వీళ్ళు దీవెన వచనాలు చదివినప్పుడు ఇటు ఆమెనని వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి ఆ రీతిగా ఒక పద్ధతిని అక్కడ నియమించారు. అయితే ఇప్పుడు లేవీయులు చదువుతూ ఉన్నారు. ఏం చెప్పండి, ఈ 6 గోత్రాలు, ఎందుకంటే ఈ గోత్ర పెద్దలకి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏం చేస్తే శాపగ్రస్తులమవుతాం, ఏం చేస్తే దీవెన వస్తుంది. వాళ్ళకి తెలియలేదనుకోండి, వాళ్ళ రాబోయే తరాలకు చెప్పుకోగలుగుతారా వాళ్ళు? అందుకే ఇంటి పెద్దకి తెలిసి ఉండాలంట. ఇంకా రేపు పుట్టబోయే పిల్లలకి ఏం చెప్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. అందుకే దేవుని వాక్యం మీరు తెలుసుకొని ఉంటే మీ పిల్లలకి మీరు నేర్పించగలుగుతారు. మనకే తెలియకపోతే మనం ఎలా నేర్పించగలుగుతాం? అందుకనే అక్కడ ఆ యొక్క గోత్ర పెద్దలని అక్కడ నిలబెట్టాడు. వారందరూ కూడా అక్కడ నిలబడినప్పుడు లేవీలు చదువుతూ ఉన్నారు. ఏమంటున్నారు చెప్పండి, అక్కడ చదివి వినిపించి తర్వాత వాటిపైన రాసేవాళ్ళు రాశారు. లేవీలు ఏమని చదువుతున్నారు 15వ వచనం నుండి, యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తులను ఎలుగెత్తి ఇజ్రాయిలందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. ఏమనాలంట, ఆమేన్ అనాలి. ఎందుకంటే హేయముగా ఒక శిల్పి చేతులతో మలిచిన ఒక విగ్రహము, పోత విగ్రహము దేన్నైనా అసలు చేయవద్దనే దేవుడు చెప్పాడు. కానీ చేసి ఎక్కడ పెట్టాడు, ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టాడు. సీక్రెట్గా. అందుకని చేసిన వాడని చెప్పట్లేదు, చేసిన వాడే కానీ చాటున ఉంచిన వాడే కానీ దేవుని దృష్టిలో వాడు శాపగ్రస్తుడు. ఈరోజు చాలా సంగతులు మనం దేవుని ముందు అంటే మనుషుల ముందు చేయకుండా సీక్రెట్గా చేసేవాళ్ళుగా ఉంటారు. ఈ రహస్యమైన పనులు దేవుడు వద్దన్నది నువ్వు బహిరంగంగా చేయి, రహస్యంగా చేయి, అది పాపమే, అది పాపమే. కాబట్టి ఆ దానిని బట్టి మరి శాపగ్రస్తుడు అవుతాడని ఎలుగెత్తి ఆ కొండపై నుండి అరుస్తుంటే మైదానంలో ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారు చెప్పండి, ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి, అలా జరగాలి, నిజమే, అవును మేము శాపగ్రస్తులం అవుతామని ఒప్పుకోవడం, ఒప్పుకోలుగా
అంటూ ఉన్నారు. రెండవది, తన తండ్రినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అన్నారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. తన పొరుగు వాని సరిహద్దు రాయిని తీసివేయువాడు శాపగ్రస్తులు కదండి. సరిహద్దు రాళ్ళ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఎవరి సరిహద్దు రాళ్ళను తీసి ఒకరికొకరు అన్యాయం చేసుకునేవారిగా ఉండొద్దు, వాళ్ళు కూడా శాపగ్రస్తులు. గుడ్డివాని తోవను తప్పించేవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ, గుడ్డివాడికి దారి తెలవట్లేదు, వాడు సరైన దారిలో వెళ్తుంటే ఆటపడడానికి చాలామంది ఏం చేస్తారు చెప్పండి, వాడిని దారి తప్పించేవారిగా ఉంటారు, వాడి కింద పడితే చూసి నవ్వేటోళ్ళుగా ఉంటారు, అల్లరి పనులు చేసేటోళ్ళుగా ఉంటారు. వాడి పట్ల కనికరం చూపించాలి. వాడికి ఏదో అయితే దాన్ని బట్టి నవ్వులాటగా చేసేవారిగా మరి ఉండడానికి వీలు లేదు. అందుకే వాళ్ళు కూడా శాపగ్రస్తులు. పరదేశికే కానీ, తల్లి లేని వానికే కానీ, విధవరాలకే కానీ న్యాయము తప్పి తీర్చువాడు. ఎందుకంటే అసలు న్యాయము తప్పే తీర్పు తీర్చకూడదని దేవుడు చెప్తున్నాడు. అందులోనూ ఇంకా వీళ్ళెవరు, పరదేశులు, తల్లి లేని వాళ్ళు, విధవరాళ్ళు, వాళ్ళకి ఇంకా వాళ్ళ పక్షంగా పోరాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. కాబట్టి వారి విషయంలో కూడా ఎవరైనా అన్యాయంగా తీర్పు తీర్చినట్లయితే వాళ్ళు కూడా శాపగ్రస్తులే, వాళ్ళు కూడా శాపగ్రస్తులు. తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనక వాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను. అంటే తన తండ్రి, పిన్ని, చిన్నమ్మ వరుసలు అయ్యే వాళ్ళతో కూడా చాలామంది అక్రమ సంబంధాలు ఈ రోజుల్లో విచ్చలవిడిగా ఉంటా ఉన్నాయి. అవన్నీ కూడా అలా చేసేవాళ్ళు కూడా శాపగ్రస్తులు. ఏ జంతువుతోనైనా శయనించేవాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్. చూడండి, మనుషులతో జంతువులతో కూడా మరి సంబంధాలు పెట్టుకునేవారిగా ఉంటున్నారు. సహోదరి అనగా తండ్రి కుమార్తె, తల్లి కుమార్తెతో కానీ శయనించేవాడు శాపగ్రస్తుడు. అంటే సొంత తన తండ్రి కుమార్తె, తన తండ్రి ఇంటి వైపు వాళ్ళు ఉన్న అక్క చెల్లెల వరుసలు అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే సహోదరి వరస, అన్న చెల్లెళ్ళ బంధం, ఆ పవిత్రత అక్కడ ఏమైపోతుంది చెప్పండి, అక్కడ ఆ పవిత్రత అనేది అక్కడ పాడైపోతుంది. కాబట్టి అటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రతి వారు కూడా శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఏమనాలి, ఆమేన్. అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడు. అత్త వరస, మామ వరస అంటే వాళ్ళతో ఉండేవాళ్ళు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు కూడా శాపగ్రస్తులు. చాటున తన పొరుగు వారిని కొట్టువాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను. ఏం చేయకూడదంట, ఎవరు చూడట్లేదని వాడిని కొడతారు. బయట మాత్రం వాళ్ళ ముందు ఎలా మాట్లాడతారు చెప్పండి, వాడిని చాలా ప్రేమించినట్టుగా బయట యాక్షన్ చేస్తారు. ఎవరు లేనప్పుడు మాత్రం వాడిని ఎలా చూస్తారు చెప్పండి. కొద్దిమంది ఉంటారు, అవునా, అందరి ముందేమో చాలా ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు. ఎవరు లేనప్పుడు అసలు రంగు బయటపడుతుంది. అసలు రంగు అంటే పొరుగు వారిని చాటున కొట్టువాడు, చంపువాడు, ఇంకా సామెతల గ్రంథంలో అయితే దూషించువాడు అని కూడా ఉంది. వాళ్ళు ఎవరు చెప్పండి, నరహంతకులు అంటే శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉంది. నిర్దోషికి ప్రాణహాని చేయుటకి లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను. అంటే వాడు ఏ పాపం చేయలేదు, కానీ వీడు మనోడు కదా, వీడి కొరకు ఏం చేస్తున్నాం, వీడి దగ్గర లంచం తీసుకొని వానికి అన్యాయపు తీర్పు చెప్పడము, వానికి ప్రాణహాని చేయడం, అంటే వానికి ఏదో హాని కలిగించడం కొరకు లంచం తీసుకొని చేయడము అనేది కూడా తప్పు. కాబట్టి వారు కూడా శాపగ్రస్తులు అయిపోతారని ప్రజలందరూ కూడా ఆమేన్. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఒప్పుకోవాలి, ఇలా చేయకూడదని వాళ్ళు ఒప్పుకోవాలి. చేస్తే మేము శాపగ్రస్తులం అయిపోతాం. ఒక విశ్వాస ప్రమాణం అంటారు దీన్ని. ఏమంటారు చెప్పండి, అంటే ఆ ప్రమాణపూర్వకంగా వాళ్ళు అక్కడ దానిని ఒప్పుకుంటూ ఉన్నారు. చివరి మాట, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు కూడా శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఏమంటున్నాడు, ఇప్పుడు ఏ విధి అయితే ఇచ్చాడో, ఎవరెవరైతే శాపగ్రస్తులని చెప్పాడు, పట్టించుకోకుండా నాకు నచ్చినట్టు చేసుకుంటా, అక్రమ సంబంధాలు పెట్టుకొని లంచం తీసుకొని చాటున కొట్టడము చేయడం, ఇవన్నీ ఈ వాక్యమును గైకొనకుండా, వీటిని స్థిరపరచకుండా, వీటి ప్రకారం చేయకుండా ఉండేవాడు కూడా శాపగ్రస్తుడు. ఏం చెప్పండి, చాలామంది పట్టించుకోరు వాక్యాన్ని, ఏం చేయరు, అలా చెప్తారు కానీ చేయడం చాలా కష్టం కదా అనుకుంటాం మనం కదండి. అలాగా ఆ వాక్యాన్ని మనం స్థిరపరచాలి. ఎప్పుడు స్థిరపరుస్తాం, మనం చేసినప్పుడు స్థిరపడుతుంది వాక్యం. దాన్ని ఎప్పుడు ఒప్పుకుంటున్నాం చెప్పండి, మనం మన జీవితంలో ఆ ప్రకారముగా అవి చేయకుండా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. అప్పుడు ఎవరైనా చేసినా కూడా
ఇది నువ్వు శాపగ్రస్తుడి అయిపోతావని వారిని మనము సరిచేసేవారిగా ఉండాలి. అప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మరి మనము స్థిరపరచడం. అందుకని దీన్ని గై కొనకపోవడం వలన కూడా ఏం చేస్తారంట, కొద్దిమంది స్థిరపరచరు. ఈ వాక్యాన్ని చేయకపోతే ఆ వాక్యానుసారమైన శాపము అనే సంగతిని నువ్వు స్థిరపరచట్లేదు, వాడు కూడా శాపగ్రస్తుడే. గై కొనకపోవడం వల్ల నువ్వు దాన్ని స్థిరపరచట్లేదు కాబట్టి మనం కూడా ఏమైపోతామంట, అంటే చేయకపోయినా తప్పే, తెలిసి చెప్పకపోయినా కూడా అది పొరపాటుగానే ఉంటుంది. అందుకనే చూడండి, ఈ దినమున మరి నిజంగా అటువంటి పాత నిబంధన గ్రంథంలో మరణకరమైన పాపం ఉంది, మరణకరం కాని పాపము ఉంది. కొన్ని మరణకరమైన పాపాలకి వెంటనే శిక్ష విధించేవాళ్ళు, రాళ్లతో కుట్టి వెంటనే చంపేసేవాళ్ళు. అవన్నీ కూడా మనం లేవీకాండంలో చదువుకున్నాం. కానీ ఎవరు శాపగ్రస్తులు, ఎవరు శపించబడిన వారు? చూడండి, ఆవిడ శాపం ఏం చేస్తారు చెప్పండి మనుషుల్ని? శాపగ్రస్తుడు ఆమెనన్నా అయిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు? అయితే ఏంటమ్మా ఏమైంది చెప్పండి? శాపగ్రస్తుడని ఒప్పుకున్నాం, చేసాం, అయితే ఏంటి ఇప్పుడు ఏమైంది? ఆ శాపం మనల్ని, మన జీవితాలని బలహీనపరిచేస్తుంది, దేవుని దీవెనలు పొందుకోకుండా చేస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే మన జీవితాలని బలహీనపరిచేస్తుంది. ఎందుకు? మోయాబు మైదానంలో బాలాకు రాజు ఎందుకు శపించమన్నాడు? బిలామును ఎందుకు పిలిపించాడు? ఎందుకు శపించమన్నాడు? ఎదిరించే శక్తి వీళ్ళకి లేదు. కానీ ఎదిరించే శక్తి లేదు కాబట్టి బిలాము శపిస్తే ఆ శాపం వాళ్ళని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. ఆ శాపంలో వాళ్ళు బలహీనులు అయిపోతారు, దేవుని కృప ఉండదు, దేవుని కృపను పోగొట్టుకుంటారు. కాబట్టి బలహీనం అయిపోయినప్పుడు అపవాది రాజు ఏం చేయొచ్చు? శత్రువు వాడిని సులువుగా, అంటే ఇప్పుడు ఈ వాక్యానుసారముగా మనము గై కొనకపోతే, మనము శాపగ్రస్తులమైతే మనకు తెలిసి కూడా మనం చేయలేదనుకో, అవి చేయకపోవడం ద్వారా మన ఆత్మీయ జీవితం బలహీన పడిపోతూ ఉంటుంది. ఏమైపోతుంది చెప్పండి? ఏ వాక్యం చేయాలని తెలిసి కూడా నువ్వు చేయటం లేదో, అది చేయకపోవడం ద్వారా మనల్ని మనమే బలహీనులుగా చేసుకుంటున్నాం. మనం బలహీనులం అయిపోతున్నాం. అపవాది సులువుగా వచ్చి మన పైన దాడి చేస్తున్నాడు, రోగం సులువుగా వచ్చి మన పైన దాడి చేస్తుంది, దురాత్మలు సులువుగా వచ్చి మనల్ని దాడి చేసేవిగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం పాట పాడుకున్నామా? దురాత్మల పారద్రోలును యేసు రక్తం అన్నది. మరి యేసు రక్తంలో కడగబడిన మన మీదకి దురాత్మ ఎందుకు వస్తుంది చెప్పండి? ఇప్పుడు చెప్పమ్మా. వాక్యం తెలిసి గై కొనకపోవడం ద్వారా మనం ఏమవుతున్నాం? ఇప్పుడు శాపగ్రస్తులం అయిపోయి బలహీనం అయిపోతున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన శాపాల నుండి యేసు ప్రభుల వారు మనల్ని విడిపించేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మనము దేవుని యొక్క వాక్యమును గై కొనకుండా ఎప్పుడైతే మనల్ని మనం బలహీనం చేసుకుంటూ ఉన్నామో అన్నిటికీ అవకాశం, రోగానికి అవకాశం, దురాత్మలకు అవకాశము, పాపానికి అవకాశం ఇస్తున్నాం, బలహీనతలకి అన్నిటికీ మనం అవకాశం ఇచ్చి తలుపులు తెరుస్తూ ఉన్నాం. దేని వలన? ఒక వాక్యాన్ని గై కొనకపోవడం వల్ల. వాక్యం ఇలా ఉండాలని తెలిసి కూడా మనం చేయకపోవడం వల్ల ఏంటంటే, యేసయ్య మాట తప్పుద్దా ఎక్కడన్నా? ఆయన రక్తంలో శక్తి ఉంది, దురాత్మలను పారద్రోలుతుంది, రోగాలని జయిస్తుంది, రోగాలు పోతాయి, అన్నీ ఉంది. కానీ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు వాక్యానుసారంగా జీవించకుండా, వాటిని స్థిరపరచకుండా మనల్ని మనము బలహీనులుగా చేసుకుంటున్నాం, మనల్ని మనము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నాం. మనమే చేసుకుంటున్నాం, ఎవరు చేయట్లా. అపవాది కాస్త సహాయం చేస్తున్నాడు, మనం సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నాం. ఎందుకంటే వాడు దూరాలి కదా, దేవుడి వాక్యం తప్పని రుజువు చేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. ఏం పని చేసింది యేసయ్య రక్తం? ఇన్ని రోజుల నుండి ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ఇంత ఉపవాసం చేస్తున్నావుగా, ఇంత భక్తి చేస్తున్నావు కదా, నీకేం మేలు జరిగింది? దురాత్మలను ఎందుకు జయించలేకపోతున్నావు? శోధనలు ఎందుకు జయించలేకపోతున్నావు అని మనల్ని బలహీనపరిచి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని తక్కువగా చూపించాలి, శక్తి లేనిదిగా చూపించాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి మనం ఎవరికి సహాయం చేస్తున్నాం చెప్పండి? ఇప్పుడు అపవాదికి సహాయం చేస్తున్నామా, లేదా ఆయన వాక్యాన్ని గైకొని దేవుని శక్తిని రుజువు చేసేవారిగా ఉంటున్నామా? దేవుని శక్తిని నలుగురికి చూపించే వాళ్ళుగా ఉంటున్నామా? చూడండి, దేవుడు మనల్ని ఊరికే స్వజనంగా ఏర్పాటు చేసుకోవాలా. మన పట్ల ఆయనకి చాలా ఉద్దేశాలు ఉన్నాయి, చాలా ప్రణాళికలు ఉన్నాయి, చాలా ప్లాన్స్ ఉన్నాయి. పనికిరాని వాటిని మనము మనసులో పెట్టేసేసుకొని దేవుని శక్తిని మనం కోల్పోతూ ఉంటాం, దేవుని శక్తికి మనం దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని శక్తిని మనం రుజువు చేసేవారిగా ఉండాలి.
నా ఏసే రక్తంలో కడగబడిన నా దగ్గరికి అపవాదం ఎందుకు వస్తాడు, దురాత్మ ఎందుకు వస్తుంది, ఏ రోగం నన్ను ఏం చేస్తుంది అని ఎదురుగా మనం వాక్యం అనే ఖడ్గమును చేతబట్టుకుని సర్వాంగ కవచం ధరించుకొని వాడితో పోరాడే వారిగా ఉండాలి. అన్నీ ఉన్నాయిగా. కొన్ని సర్వాంగ కవచం ఏమన్నా దేవుడు ఇవ్వలేదా? యుద్ధాయుధాలు ఏమన్నా ఇవ్వలేదా? ఉన్నాయా లేదా? యుద్ధాయుధాలు ఉన్నాయి. యుద్ధం చేయడానికి కావాల్సిన డ్రెస్సు ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమైపోతున్నాం? ఓడిపోతున్నాం. మళ్ళీ శత్రువు ముందు ఓడిపోతున్నాం. ఎందుకు ఓడిపోతున్నాం? అసలు ముందు ఆ యొక్క యుద్ధం చేయడానికి కావలసిన బలము, ఆ శాపము మనల్ని బలహీనంగా చేస్తూ ఉంది. దేవుడి వాక్యాన్ని చేయకపోవడం ద్వారా ఈ యొక్క శాపం ఏం చేస్తూ ఉంటుంది చెప్పండి? మనిషిని బలహీనపరుస్తుంది. అందుకనే బలహీనులమైన మన కొరకు దేవుడు యుక్త కాలమున బలవంతుడిగా చనిపోయాడు. బలవంతుడైన దేవుడు ఎందుకు చనిపోయాడు చెప్పండి? మనం ఇంకనూ బలహీనులమై ఉండగా యుక్త కాలమున నడి వయస్సులో 33.5 సంవత్సరాల వయస్సులో ఆ యవ్వన కాలంలో ఆ యవ్వన బలాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని బలపరచాలి. ముసలాళ్ళు అయితే చేయబట్టి లాగలుగుతారా మనల్ని? చెప్పండి. మనల్ని నాశనం అనే గోతుని లాగలుగుతారా? ఒక యవ్వనస్తుడిగా యవ్వన కాలంలో తన యవ్వన రక్తముని యేసు ప్రభుల వారు ఒక బలవంతుడిగా మన కొరకు ఎందుకు కార్చారంటే బలహీనులమైన మనల్ని తిరిగి బలపరచడం కొరకు. అందుకని చదవండి గలతీయుల మొదటి కీర్తన 119:21 చదవండి. ముందు గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఎవరంటే శాపగ్రస్తులు చెప్పండి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? గర్విష్ఠులు ఏం చేస్తారు? చేయకపోతే ఏమైంది, అలా జీవించకపోతే ఏమైంది అని తమకు తాము సర్ది చెప్పుకునేవాళ్ళు. అంటే వీళ్ళలో ఎంత గర్వం ఎక్కువైపోతే దేవునికి విరోధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు చెప్పండి. అందుకని ఏమన్నాడు? ఆజ్ఞలను పాటించని వాళ్ళు గర్విష్ఠులు, ఆజ్ఞల ప్రకారం జీవించని వాళ్ళు గర్విష్ఠులు. ఇప్పుడు నీకు గర్వం ఉందంటే ఎంత కోపం వస్తుందో మనకి. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞలను పాటించకుండా ఉండేంత గర్వం ఎక్కడ నుండి వచ్చింది మనకి? దేవుని శిల వైపు చూస్తే మనకు కన్నీరు రావాలి కదా, దుఃఖం రావాలి కదా. అమ్మో నేను ఆయన కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసే కొరకు నేను ఏమైనా చెయ్యాలి అనే తగ్గింపు రావాలి. మళ్ళీ ఏది తగ్గింపు? ఆజ్ఞలను పాటించకుండా గర్వాంధులం అయిపోతున్నాం, ఆజ్ఞలను విడిచి తిరిగి శాపగ్రస్తులం అయిపోతున్నాం. ఏం చేస్తున్నాం? ఆజ్ఞలను విడిచి కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా మనకు చెప్పబడిన ప్రతి మాట ఏమి చేయమని చెప్తూ ఉన్నారు ఆ మాటని చేయకుండా మనము విడిచి తిరిగి పెట్టడం. పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి నేను చెప్పట్లా. ఇప్పుడు పౌలు గారు ఏమన్నారు దశలోనిక సంఘానికి రాస్తూ? యేసు ప్రభు ద్వారా నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలు ఏంటో మీకు తెలుసు, వాక్యం ద్వారా మీరు ఏం చేయాలో ప్రతి వారం మనం వింటున్నాం, వాక్యం ప్రతిసారి వింటున్నాం. దాన్ని విడిచి నేను తిరిగేసి దాన్ని విడిచిపెట్టేసి నాకు నచ్చినే నేను చేసుకుంటాను మనం వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైపోతాం చెప్పండి మనం? సరే, ఆ శాపాలు యేసు ప్రభుల వారు తీసేశారు అనుకుందాం. ఇప్పుడు కొత్త శాపాలు ఇవన్నీ మనకి మనం తెచ్చుకునే శాపాలు ఏంటి? ఆజ్ఞలను విడిచి తిరిగి గర్వాంధులమైపోయి యేసే సన్నిధిలో ఏడిస్తే సరిపోదండి. ఆజ్ఞలను పాటించే విషయంలో తగ్గింపు ఉండాలి మనకి. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు పరలోకం వాళ్ళది. ఆత్మను గురించిన దీనత్వం మనకు లేకపోతే కనుక ఎప్పటికీ కూడా మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఇంకొక మాట చదువుకుందాం. మా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:22. శాపగ్రస్తులని కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు చెప్తున్నారు చెప్పండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రేమిస్తున్నామా యేసేని? చెప్పండి అమ్మా. ఏంటి అనుమానంగా చూస్తున్నారు? ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఎవడైనాను ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. మొదటి యోహాను పత్రికలో ఉందా లేదా? తెలుసా? చదవాలా మళ్ళీ? మొదటి యోహాను పత్రికలో ఏముంది? ఆజ్ఞలను గైకొనడమే యేసయ్యను ప్రేమించడం. ఇప్పుడు ఆజ్ఞలను గైకొంటే మనం యేసయ్యను ప్రేమించినట్టు. ఆజ్ఞలను విడిచి తిరిగితే ఏమైపోతాం? ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రేమించడం అంటే నోటితో 4 సార్లు ఐ లవ్ యూ చెప్తే సరిపోయిందా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ, ఇది సరిపోయిందా? ఇవన్నీ ఏం మాటలు చెప్పండి? ఒట్టి మాటలు, గాలి మాటలు ఇవన్నీ కూడా. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు చేస్తావు. ఆయన నా సొత్తుగా తన సొత్తుగా నన్ను చేసుకున్నాడు. ఆయన నా తల్లి, నా తండ్రి, నా దేవుడు. దాన్ని పరలోకానికి తీసుకెళ్లేవాడు. ఇంత పెద్ద పాపలోకంలో నుండి దాన్ని విడిపించాడు. నా పాప శరీరం నుండి దాన్ని విడిపించాడు. కాబట్టి నేను ఆయనని ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన చెప్పినట్టు నేను చెయ్యాలి
అదే ప్రేమించడం. మీరు నోటితో ఏ మాట ఆయనకు చెప్పనవసరం లే, క్రియల ద్వారా ఆజ్ఞలను పాటించడం ద్వారా మన ప్రేమని యేసయ్యకి రుజువు చేయాలంతే. ఎంత ప్రేమిస్తున్నావు, ఎన్ని ఆజ్ఞలు పాటిస్తే అంత. ఎంతగా నువ్వు ఆజ్ఞలు పాటించడంలో వర్ధిల్లుతావో, వాక్యానుసారంగా పాటించడంలో, మొదటి దశలోనికి చెప్పాడు కదా, ఈ వాక్యానుసారంగా నడుచుకునే విషయంలో మీరు అంతకంత అభివృద్ధి పొందాలని. మీరు ఎంత అభివృద్ధి పొందుతారో అంతగా ప్రేమలో వర్ధిల్లుతారు. ఆయన్ని ప్రేమించే విషయంలో అంతగా వర్ధిల్లుతున్నట్టు. ఎన్ని పాటిస్తే అంతగా ఆయనను ప్రేమిస్తున్నట్టు. అన్నీ పాటిస్తే పరిపూర్ణమైన ప్రేమను ఆయనతో మనం ప్రేమిస్తున్నట్టు. కొన్ని తప్పిపోతే సగం ప్రేమే, కొంతగా ప్రేమిస్తున్నాం. ఎంత ఒక లిమిట్ పెట్టుకుంటున్నాం. ఆయన మాత్రం మన పైన అంతులేని ప్రేమను చూపించాడు, మనం మాత్రం ఎంత ప్రేమను చూపిస్తాం చెప్పండి? లిమిట్ పెట్టుకుంటాం. ఎందుకు? ఈ లిమిట్ దాటితే మళ్ళీ లోకానికి సమస్య వస్తుంది కదా, మన ఇంట్లో వాళ్ళకి సమస్య వస్తుంది కదా, మన బంధువులకు సమస్య వస్తుంది కదా. అందుకని ఒక హద్దును గీసుకొని ఈ హద్దులోనే యేసయ్యని ప్రేమిస్తాం. ఆ మిగిలినంత ఎవరికి ఇస్తాం చెప్పండి? శరీరానికి, మన స్వనీతికి, లోకానికి, బంధువులకి, కుటుంబానికి ఆ మిగిలిన ప్రేమను అప్పగిచ్చేస్తాం. కానీ ఆయన మాత్రము అంతులేని ప్రేమను, తన సమస్తమును మన కొరకు దారపోసాడు. కానీ మనం మాత్రం మన హృదయపూర్వకంగా సమస్తముతో, మన ప్రాణము, ఆత్మ, దేహముతో ఆయన్ని మనము ప్రేమించలేకపోతా ఉన్నాం. చూడండి, అందుకనే ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడును గాక. ఎవరు యేసయ్యని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను పాటించేవాళ్ళు ఆయనను ప్రేమించేవారిగా ఉంటారు కదా. అక్కడ దానికి ముందు కూడా ఒక మాట చెప్పాడు 20వ వచనంలో, సహోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు. ఈ ఒక్క ఆజ్ఞ తీసుకుందాం. ఏం ముద్దు పెట్టుకోమన్నారు? మన అందరినీ కూడా ముద్దు పెట్టుకోమన్నాడు. కొన్ని సంఘాలలో అయితే చేతులు పట్టుకొని ముద్దులు పెట్టిస్తారు. ఈ హృదయంలో కోపం ఉంటే ముద్దు పెడితే ఉపయోగం లేదు. మనసులో తిట్టుకుంటే అబ్బా దొరక వీడి చెయ్యి దొరికిందా నాకు ముద్దు పెట్టుకోవడానికి, వాళ్ళు చెయ్యి దొరికితే బాగుండు, ఎందుకంటే వాళ్ళంటే ఇష్టం కదా. పక్కన ఎవరుంటే వాళ్ళని పెట్టుకోమంటారు. మనకేముంటుంది? ఎవరు పక్కన ఉండాలని ఉంటుంది? మనల్ని ప్రేమించే వాళ్ళ పక్కన. మరి సంఘంలో ఏదండి ప్రేమ? ఇంకా నువ్వు కనబడిన సహోదరునే ప్రేమించలేదు, వాళ్ళని ప్రేమిస్తావు, వీళ్ళని ప్రేమించావు. ఒక పవిత్రమైన ముద్దు, పవిత్రమైన ప్రేమ అనేది ఇక్కడే మనం కనపడట్లేదు. ఏది ఇంకా ఆజ్ఞలు పాటించే విషయంలో ఇంకెక్కడ యేసయ్యని ప్రేమిస్తున్నాం చెప్పండి మరి మనం? అందుకని చూడండి, ఆయన ఈరోజు మనము ఇటువంటివి చేసి శాపగ్రస్తులమైపోయి మనల్ని మనం బలహీనం చేసుకుంటున్నాం. అందుకనే యేసయ్య శుక్రవారం వచ్చామంటే మన బలహీనతల నుంచి మనం విడుదల పొంది వెళ్ళాలి. ఊరికే వచ్చాం, శిలువ దగ్గర ప్రార్థన చేసుకున్నాం, 4 శిలువ పాటలు పాడుకున్నాం, సరిపోదు. ఏది బలం ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు బలం పొందుకోలేకపోతున్నాం? ఎందుకు దీవెన పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఇంకా శాపగ్రస్తులముగా బలహీనమైపోయి దురాత్మల బారిన, రోగాల బారిన పడేవారిగా మనం ఉంటున్నాం చెప్పండి? వాటిని జయించే శక్తి ఎప్పుడు వస్తుందంటే ఈ శాపము నుండి మనం విమోచించబడినప్పుడు. అయ్యా, ధర్మశాస్త్ర సంబంధమైన పాపము నుండి మమ్మల్ని విమోచించావు, కానీ ఇప్పుడు నిన్ను సరిగా ప్రేమించలేక, పూర్ణ హృదయంతో ప్రేమించలేక, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ఈ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు అని. ఇప్పుడు పూర్ణ హృదయంతో ప్రేమించట్లే, చెప్పా కదా హద్దులు. సగం ప్రేమ యేసయ్యకి, సగం ప్రేమ శరీరానికి, లోకానికి, బంధువులకి. పూర్ణ హృదయం ఎక్కడుంది ఇంకా? అవునా? పూర్ణ హృదయము లేదు. కాబట్టి ఒక ఆజ్ఞ విషయంలోనే తప్పిపోవడం వల్ల మనము బలహీనులమైపోతూ ఉన్నాం. దేవుడు ఆయన శాపగ్రస్తుడు కాదు, కానీ మనల్ని మనం బలహీనము చేసుకొని అపవాదికి మనం సులువుగా చిక్కుబడిపోతున్నాం. సులువులుగా చిక్కులు పెట్టే పాపములో పడిపోయి దేవుని దీవెనలు పొందకుండా ఆటంకపరచబడతా ఉన్నాం. ఈరోజు దేవుని బలాన్ని పొందుకొని ఈ శాపగ్రస్తమైన జీవితం నుంచి విమోచించబడి దేవుని శక్తిని నలుగురికి చూపించేవారిగా మనం ఉండాలి. జయించి జయ జీవితాన్ని పొందుకుని నలుగురికి చూపించేవారిగా ఉండాలి. కానీ 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మనం ఇంకా బలహీనులుగానే కనబడితే యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పండి? ఇంకెవరైనా చెప్పండి? నువ్వు ఇంకా అదే రోగంతో ఉన్నావు, నువ్వు ఇంకా అదే బలహీనతతో ఉన్నావు, ఇంక నేను వచ్చి ఏం చేయాలా అంటారు. వాళ్ళు ఏమంటారు? నేను వచ్చి ఏం చేయాలా అంటారు. అందుకనే చూడండి, ఈ దినమున ఆజ్ఞలను విడిచి తిరిగే వారముగా కాకుండా దేవుడిని పరిపూర్ణ హృదయంతో ప్రేమించి మరి అటువంటి శాపగ్రస్తమైన బలహీనమైన శాపగ్రస్తమైన జీవితము నుండి మనం విడుదల పొందడానికి ఆయన శిలువ రక్తం రెడీగా ఉంది మన దగ్గర. కానీ ప్రతిసారి ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన రక్తంలో మనల్ని కడిగినప్పుడు మళ్ళీ ఆ పాపాలు మళ్ళీ మనం చేయకుండా ఆయన వాక్యమును బట్టి జీవిస్తూ, ఆజ్ఞలను బట్టి జీవిస్తూ అందులో అంతకంతకు వర్ధిల్లే వారిగా ఉండాలి. అటువంటి కృపా ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.